ఆ తాళేంట్రా? పెళ్లి జరగాలంటే తాళి కావాలి కదరా. పెళ్ళా? ఎవరికి? నాకు రాధికాకి. నీకు రాధికకి పెళ్ళా? మతుండే మాట్లాడుతున్నావా? ఈరోజు అక్కడ జరిగేది 16 రోజుల పండుగ కాదురా, నాకు రాధికాకి పెళ్లి. రే అమర్, ప్లీజ్ రా, నా మాట వినరా. నీ తొందరపట్టు వల్ల నీ జీవితం, రాధిక జీవితం, 2 కుటుంబాల్ని కూడా నాశనం చేస్తుందిరా. నీ ఆలోచన విరమించుకోరా. నా ప్రేమకు అడుగడుగున అడ్డు తగలడం నీకు అలవాటైపోయింది. ఎవరు అడ్డుపడినా ఈ పెళ్లి ఆగదు. రాధిక మెళ్ళ ఈ తాళి కట్టి తీరుతాను. రే అమర్, రే ఇప్పటికే రాధికని చాలా ఇబ్బంది పెట్టావురా. ఇప్పుడు ఏకంగా తాళిబట్టు పట్టుకొని బయలుదేరావు. ఎందుకురా ఇలా మారిపోయావు? రే వినరా. రేయ్, పద్ధతి ప్రకారం రాధిక మెళ్ళ తాళి కట్టి రాముళ్లా ఉందామనుకున్నాను. కానీ నా ఆవేదనని అర్థం చేసుకోకుండా నన్ను రావణాసురులా మార్చేసింది. తప్పదు. రాధిక నా సొంతం కావడానికి ఏమైనా అవుతాను, ఏమైనా చేస్తాను. రే అమర్, నా మాట వినరా. కొంచెం ఆవేశం తగ్గించుకోరా అమర్. రేయ్, నా సంగతి రాధికకి చెప్తే నా మీద ఒట్టు. రే అమర్, నా మాట వినరా. రే అమర్, ఈ సంగతి రాధికతో చెప్తే తనపై ఒట్టంటున్నాడు. పైగా తన ఫ్రెండ్షిప్ వదులుకోవాలని నాకు వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. భగవంతుడా, అమర్ని ఎలాగైనా ఆపు భగవంతుడా. రాధికని చెడు చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. పసుపు నేలపాలైందని, అశుభం జరిగినట్టుగా రాద్ధాంతం చేసి 16 రోజుల పండగ ఆపుదామనుకున్నా. మీ అత్తయ్య ఏంటే రాధికని చిన్న మందలింపుతో సరిపెట్టింది. అత్తయ్య రాధిక విషయంలో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో అస్సలు తెలిసి చావట్లేదమ్మా. ఒక్కటి మాత్రం నిజం, మాట ఇచ్చింది కాబట్టి మనల్ని ఇంట్లో ఉండనిస్తుంది, కానీ పరాయి వాళ్ళలాగే చూస్తుంది. ఏది ఏమైనా కాని ఈ రోజు మాత్రం 16 రోజుల పండగ జరగడానికి వీల్లేదు. రసభస జరిగి పండగ అభాసుపాలు కావాల్సిందే. ఇదేంటమ్మా, వడ్డీకి అప్పిచ్చినట్టుగా మన వెంటే పడి తిరుగుతోంది. మీరిద్దరూ అభిమానంతో ఈ ఇంట్లో ఉంటున్నారా, లేదంటే ఏదైనా కుట్రతో ఇంట్లో ఉంటున్నారా? ఏం మాట్లాడుతున్నావు ప్రియా? ఎలా కనబడుతున్నావు నీ కంటికి? చాలా తేడాగా కనిపిస్తున్నారు. నేను మీ ఇద్దరిని బాగా గమనిస్తున్నాను. అక్క బావ కలిసుంటే సహించలేకపోతున్నారు. అత్తయ్య మాతో అభిమానంగా మాట్లాడితే భరించలేకపోతున్నారు. అక్క చిన్న పొరపాటు చేసినా చాలు, అశుభం అపచారం అంటూ మా అక్క పెద్ద తప్పు చేసినట్టు మీరిద్దరూ బిల్డప్లు ఇస్తున్నారు. చచ్చా, అపచారం జరిగిందనే భయంతో రాధిక కూడా నా కూతురు లాంటిదే అని చనువుతో అలా మాట్లాడానే తప్ప మరే ఉద్దేశం కాదు. అయినా వదిన గారు పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని ఆదరించి ఈ ఇంట్లో ఉంచారు. కృతజ్ఞతతో ఉంటామే తప్ప తప్పుడు ఆలోచనలు అస్సలు చెయ్యం. చేయకపోతే మంచిది.
నా కన్నెప్పుడు మీ ఇద్దరి మీదే ఉంటుంది. ఏదైనా చెడు చేసినట్టు అనిపించిందో ఈసారి మాటలతో సరిపెట్టను. జాగ్రత్త. అదలా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటే లాగ పెట్టి ఒకటి పీక్క అలా చూస్తావేంటి? ఆ! అబ్బా! నన్ను కొడతావేంటి? పిచ్చెక్కిందా నీకు? ఆ! అబ్బా! అబ్బా! ఏంటి నేను సైలెంట్ గా ఉంటున్నానని రెచ్చిపోతున్నా? ఒక్క పూట కూడా తిండి తిప్పలేని మనం చచ్చి చెడి ఈ ఇంట్లో చేరాం. అబ్బా! అంటే మన స్థాయి ఈ ఇంటి పని మనిషితో సమానం. 3 పూటలా తిండి వంట పట్టేసరికి కొవ్వెక్కి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నావు. మీ నాన్నకేమో దేశాలు పట్టుకుని తిరగడం తప్ప మన ధ్యాసే పట్టదు. నీకు కావాల్సింది కైలాష్ నీ భర్త కావడం, నాకు కావాల్సింది ఈ ఆస్తిని అనుభవించడం. అందుకోసం వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుని దారులు వేసుకోవాలి గాని ఆవేశపడకూడదు. ఇప్పటిదాకా నువ్వు చేసిన ప్రయత్నాలు చాలు. ఇకపై ఏం చెయ్యాలో నేను చేస్తాను. వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. అలా వెళ్ళి కూర్చోండి. అలాగే అండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం శకుంతలాదేవి గారు. మీరు చెప్పినవన్నీ తెప్పించాను. అన్నీ అక్కడే ఉన్నాయి. ఒకసారి మీరు సరి చూసుకుంటే ఇంకేమైనా కావాలంటే చెప్పండి, వెంటనే తెప్పిస్తాను. సరే అమ్మా. నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి. ప్రియా, అత్తయ్య, మీ నాన్నగారు వాళ్ళు ఇంకా రాలేదేంటమ్మా? ఒకసారి ఫోన్ చేసి కనుక్కోపోయావా? ఆల్రెడీ చేశాను అత్తయ్య, వచ్చేస్తున్నారు. సరే సరే, అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. వెళ్ళు. రాధిక, ఇంకా కైలాష్ కిందికి రాలేదేంటమ్మా? పైన ఏం చేస్తున్నాడు? ఆయన ఇంట్లో లేరు కదా అత్తయ్య. ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడమ్మా? అర్జెంటుగా బిజినెస్ మీటింగ్ ఉందని వెళ్లారు. వెంటనే వచ్చేస్తానన్నారు. 16 రోజుల పండుగ రోజున కూడా ఇప్పుడు మీటింగ్లేంటమ్మా? సరే సరే, నువ్వు వెళ్ళా మిగతా పనులన్నీ చూడు. షట్! ఇప్పటికే ఆలస్యమైందంటే టైర్ పంచర్ అయింది. టైంకి స్టెప్నీ కూడా లేదు ఇక్కడ. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తే తర్వాత డ్రైవర్ని పంపి కార్ తెప్పించుకోవచ్చు. మనకి అర్జెంట్ ఉన్నప్పుడే క్యాబ్లు కూడా బిజీగా ఉంటాయి.
ఛ! ఎవరినైనా లిఫ్ట్ రిక్వెస్ట్ చేద్దామంటే ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. హలో, ప్లీజ్ స్టాప్ స్టాప్ స్టాప్. జెంటిల్మెన్, మీరా? ఏమైంది జెంటిల్మ్యాన్, ఏదైనా ప్రాబ్లమా? అది కార్ పంచర్ అయింది. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? అర్జెన్సీ ఉంది. ఇట్స్ మై ప్లెజర్. రండి, బండి ఎక్కండి. థ్యాంక్ యూ. వస్తున్నా రాధిక, నీ దగ్గరికే వస్తున్నా. ఈరోజు నా చేతులతో నీ మెడలో తాళి కట్టడం ఖాయం. అమ్మ రాధిక, అమ్మ రాధిక. ఏంటత్తయ్య గారు? ఏంటమ్మా, కైలాష్ ఇంకా రాలేదేంటి? వచ్చేస్తానన్నారు అత్తయ్య. నేను ఒకసారి ఫోన్ చేసి చూస్తాను. సరే సరే, త్వరగా వెళ్ళి ఫోన్ చేయి. అమ్మ ప్రియ, అత్తయ్య, పూజకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసావు అన్నీ కదా? చేశాను అత్తయ్య. అన్ని సిద్ధంగా ఉన్నాయి అన్ని కదా? పూజకి సిద్ధంగానే ఉన్నాయి. మీ నాన్నగారు వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు కదా? వచ్చేస్తున్నారు అత్తయ్య. అలాగే. థ్యాంక్ యూ జెంటిల్మెన్. నా ఆత్మీయుడికి అల్లుడివి, మంచో చెడు నాతో పంచుకోవాల్సిన వాడివి. మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు జెంటిల్మెన్? నువ్వు అందరితో తొందరగా కలిసిపోతావు జెంటిల్మెన్. నేను కలుపుకుపోవాలి అనుకునేవాళ్ళు నాకు దూరం అవుతూ ఉంటారు. ఏంటో మీ మాటలు అర్థమైనట్టే ఉంటాయి, కానీ నాకు అర్థం కావు. అప్పుడప్పుడు నాకు నేనే అర్థం కాను. ఇల్లు డెకరేట్ చేస్తుంది, ఏదో హడావుడిగా కనిపిస్తుంది. ఏదైనా ఫంక్షనా? ఈరోజు 16 రోజుల పండుగ. రాధిక పుస్తలు పోసుకుంటుంది. తెలిసే తెలివిగా వచ్చానురా. నువ్వు నన్ను ఇన్వైట్ చేయాలనే చూస్తున్నాను. సరే జెంటిల్మెన్, నేనుంటాను. యాయా సరే. సారీ, ఇంట్లో బంధువులు కావాల్సిన వాళ్ళు అందరూ ఉంటారు కదా. నేనేమో మిమ్మల్ని బయట నుంచోబెట్టి మాట్లాడిస్తున్నాను. మీరు వెళ్ళండి. ఇంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఇంటి దాకా వస్తే లోపలికి పిలవడేంటి వీడు? జెంటిల్మెన్, మా మామయ్యకి కావాల్సిన వాళ్ళంటే నాకు కావాల్సిన వాళ్ళే. పైగా మనిద్దరికి పరిచయం ఉంది. మీరు కూడా ఫంక్షన్ అటెండ్ చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది. ప్లీజ్ రండి. నేను లేకుండానే మీ పెళ్లి జరిగిపోయింది. ఈ 16 రోజుల పండగకొచ్చి నేను అనుకున్నది నెరవేర్చుకుంటాను. వాట్? మీరు అనుకున్నది నెరవేర్చుకోవడం ఏంటి? రాధిక గారు, మీరు కలిసి చేసుకునే ఒక్క ఫంక్షన్కైనా నేను అటెండ్ అయితే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అంటున్నాను. ఓ అదా, వెల్కమ్, రండి. వచ్చేస్తుంటారులేండి అత్తయ్య. అదిగో వచ్చేసింది. అమ్మ రాధిక, త్వరగా ఫోన్ చేయి. అక్క, అదిగో జహాపన.
అమ్మా ఏంటి నాన్న కైలాష్ ఇంత లేట్ అయింది? సారీ అమ్మా, అనుకోకుండా ఆఫీస్లో. అరే అక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి. బాబు నువ్వా? అమ్మా, జెంట్లమెన్ నీకు ముందే తెలుసా? ఓ, ఈవిడ కైలాష్ వాళ్ళ అమ్మనమాట. ఒక చిన్న పాపకు మన కారు వల్ల ప్రమాదం జరగకుండా అడ్డుపడ్డాడు అని చెప్పాను కదా, ఈ అబ్బాయిరా. ఓ, ప్రతి పరిచయానికి ఏదో ఒక కారణం ఉంటుంది అంటారు. ఆ పరిచయం ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుంది అని చెప్తారు. అకస్మాత్తుగా ఒక పాప వల్ల కలిగిన మన పరిచయం ఇలా కైలాష్ తల్లిగా, రాధిక గారి అత్తగారిగా కొత్త బంధానికి దారి తీసిందన్నమాట. బాబు, నీకు నా కొడుకు కోడలు ఎలా పరిచయం? అమ్మా, మా పరిచయం చాలా విచిత్రమైంది. ఒకే బొమ్మ కోసం ఇద్దరం పోటీ పడ్డాం. ఏదో తేడాగా ఉంది. కానీ ఆ బొమ్మను నేనే సొంతం చేసుకున్నాను. అదే మా తొలి పరిచయం. ఇంకో కోయిన్సిడెన్స్ ఏంటంటే, రాధిక నాన్నగారికి అమర్ బాగా కావాల్సిన వారు. అవునమ్మా. హలో ప్రియ గారు. హాయ్. రాధిక గారు ఎలా ఉన్నారు? ఈ 16 రోజుల పండుగ సందర్భంగా పుస్తలు పోసుకుంటున్న మీకు నా శుభాకాంక్షలు రాధిక గారు. థ్యాంక్ యూ. అత్తయ్య, పూజ ఏర్పాట్లు చూస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. సరేనమ్మా.